సిరియాలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే దేశాధ్యక్షుడే పారిపోయినటువంటి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల మీదన ఎక్స్పర్ట్ పార్థసారథి పొట్టూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ఏం జరుగుతుంది అన్నటువంటి దాని మీదన సిరియా రాజధాని డమాస్కస్లోకి ప్రవేశించిన రెబల్స్ నేరుగా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి నినాదాలు చేశారు. డమాస్కస్లోకి రెబల్స్ ఎలా ప్రవేశించారంటే ఒక్క సిరియా సైనికుడు లేడు, రోడ్ల మీద ఒక్క బుల్లెట్ పేలలేదు. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో జరిగినట్టే సిరియాలో కూడా జరిగింది. అంతా ఒకే రీతిలో జరిగింది. సిరియా మాజీ అధ్యక్షుడు బతికున్నాడా ఇంతవరకు నిర్ధారణ కాలేదు. కానీ రెండు కథనాలు మధ్యప్రాచ్యంలోని స్వతంత్ర మీడియా అవుట్లెట్స్లో వెలువడ్డాయి. మొదటి కథనం, ఒకసారి రాడార్ మ్యాప్ చూడండి. బషర్ అల్ అసద్ శనివారం అంటే డిసెంబర్ 7న ఉదయం డమాస్కస్ ఎయిర్పోర్ట్ నుండి రష్యన్ తయారీ IL-76T రవాణా విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే క్రమంగా ఎత్తు తగ్గుతూ రాడార్ స్క్రీన్ నుండి అదృశ్యమైపోయింది. డమాస్కస్ ఎయిర్పోర్ట్ నుండి గాల్లోకి ఎగిరినప్పుడు వేగంగా 3.5 కిలోమీటర్లు ఎత్తుకి ఎగిరినట్టుగా రాడార్ ట్రాకింగ్ చూపిస్తుంది. హోమ్స్ పట్టణం దగ్గరికి వచ్చేసరికి 700 మీటర్ల దిగువకు దిగిపోయి హోమ్స్ పట్టణానికి పశ్చిమాన ఉన్న సవేరి అనే గ్రామం దగ్గర కూలిపోయినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. IL-76T విమానంలో బషర్ అల్ అసద్ ఉన్నాడని, అతను చనిపోయాడని ఇరాన్లోని టెలిగ్రామ్ ఛానల్స్ చెప్తున్నాయి. పోనీ అల్ అసద్ భౌతిక కాయంని ఎవరన్నా చూసారా? ఇంతవరకు అలాంటి సమాచారం లేదు. IL-76T అనేది ప్రయాణికుల విమానం, కానీ లగేజ్ కంపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఇంధనం ట్యాంకులు కూడా పెద్దగా ఉంటాయి. అలాగే ఎక్కువ మొత్తంలో ఇంధనం ఉంటుంది. కాబట్టి కూలిపోయినప్పుడు ఇంధనం నుండి అందులో ఉన్న వాళ్ళు పూర్తిగా కాలిపోయే అవకాశం ఉంటుంది. ఇక టర్కీ ఇచ్చిన లేదా రష్యన్ ఆయుధ డిపోల నుండి రెబల్స్ మ్యాన్ ప్రొటెక్ట్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇగ్లా 5Sలని తీసుకుని IL-76 మీద ప్రయోగించి ఉండొచ్చు. వీటిని భుజం మీద పెట్టుకుని కూడా ప్రయోగించవచ్చు. ఇప్పుడు రెండో కథనం, పుతిన్ మాజీ గూఢచారి అని మర్చిపోవద్దు. అసలు IL-76T లాంటి పెద్ద విమానాలు పుతిన్ ఎందుకు బషర్ అల్ అసద్ని తరలిస్తాడు? IL-76T అనేది మ్యాన్ ప్యాడ్స్కి ఈజీ టార్గెట్ అవుతుంది కాబట్టి ప్రైవేట్ జెట్లో రహస్యంగా దుబాయ్కి తరలించి అక్కడ నుండి ఇరాన్కి, అక్కడ నుండి మాస్కోకి తరలించి ఉండొచ్చు. మరి కూలిపోయిన IL-76T మాట ఏంటి? IL-76T ఖాళీగా వెళ్ళింది 2 పైలట్స్తో. హోమ్స్ పట్టణం దగ్గరకు వచ్చేసరికి పైలట్స్ IL-76T ట్రాన్స్పాండర్స్ స్విచ్ ఆఫ్ చేసి పారాచూట్ సహాయంతో దూకేసి ఉండొచ్చు. పైలట్స్ లేని విమానం హఠాత్తుగా వేగం తగ్గిపోయి కింద పడిపోయి మంటల్లో కాలిపోయి ఉండొచ్చు. ఈ కథనానికి కూడా క్రెడిబిలిటీ ఉంది. 1176T విమానాన్ని రెబల్స్ ఆధీనంలో ఉన్న హోమ్స్ పట్టణంకి దగ్గరలో ఎందుకు తీసుకెళ్తారు? హోమ్స్ పట్టణంకి దగ్గరలోనే రష్యన్ ఎయిర్ బేస్లో ఉన్న లటాకియా పట్టణం ఉంది. ఎయిర్ బేస్లో సోవియట్ కాలం నాటి S-200 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. S-200 పరిధి 250 కిలోమీటర్లు రెబల్స్ ఆధీనంలోనే ఉంది. కాబట్టి IL-76T కూలిపోవడం నిజం, కానీ అందులో బషర్ అల్ అసద్ ఉండకపోయి ఉండొచ్చు. పుతిన్కి మధ్యప్రాచ్యంలో పట్టుండాలి అంటే సిరియాతో పాటు బషర్ అల్ అసద్ అవసరం కూడా ఉంది. ఈరోజు రష్యా సహాయం చేసే స్థితిలో ఉండకపోవచ్చు. ఉక్రెయిన్ సమస్య తీరిపోయాక మళ్ళీ సిరియా మీద దృష్టి పెడతాడు. ఒక పోలిక చెప్తాను. 1978 అయతొల్లా ఖొమేనీ ఇరాన్ రాజు షా పహ్లావీని దించి ఇస్లామిక్ పాలనలోకి ఇరాన్ని తీసుకెళ్ళినప్పుడు అమెరికా షా పహ్లావీకి ఆశ్రయం ఇచ్చింది. ఇది జరిగి 46 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు షా పహ్లావీ తిరిగి ఇరాన్ అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. బషర్ అల్ అసద్ని కూడా రష్యా అదేవిధంగా చేస్తుంది. సో బషర్ అల్ అసద్ రష్యాలోనే ఉండొచ్చు. రెబల్స్ రష్యన్ ఆయుధాల డిపోల్ని కానీ ఇతర రష్యన్ ఆస్తుల మీద కానీ దాడులు చేసి ధ్వంసం చేయట్లేదు, దేనికో తెలియదు అన్నటువంటిది ఇదిగో ఈ విమానానికి సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి లెక్క చూసుకున్నప్పుడు. అదే సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాల పరంగా చూసుకున్న ఈ కూలింది అని చెప్పబడుతున్నటువంటి దానికి సంబంధించింది. అట్లాగే ఈ ప్రదేశానికి సంబంధించి ఏదైతే మిగతా విజువల్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టోటల్గా అంటే రష్యన్ బోర్డర్స్ అనడానికి సాక్ష్యం ఈ లెక్కలు కనబడుతున్నటువంటిది సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు.